పాస్టరమ్మ గారు చాలా డబ్బు ఉన్నది. ఎందుకంటే వాళ్ళ అన్నలు ఆజానుబాహుల్లాగా ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా అందరూ చూసేవాళ్ళు. వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆర్థిక సహాయం వాళ్ళ దగ్గర నుంచి, అలాగే పాస్టర్ గారికి పైనుంచి వస్తుందని చాలామంది అనుకునేవాళ్ళు. వాస్తవానికి నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ప్రతి ఇంటికి మీరు వెళ్ళి అడగొచ్చు, పాస్టర్ గారు ఎప్పుడైనా మీ దగ్గర ఏమైనా డబ్బులు అడిగాడా, డబ్బులు తీసుకున్నాడా? ఎందుకంటే ఈనాటి వరకు కూడా ఏ రోజు ప్రార్థన చేసి డబ్బులు తీసుకునే అలవాటు కానీ, లేకపోతే మీరు కానుకలు ఇవ్వండి అని చెప్పటం కానీ ఏ రోజు అలవాటు లేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా విశ్వాసం మీద ఆధారపడటం, ఉంటే తినటం, లేకపోతే ఉండటం. ఏదైతే దైవజనులు నేర్పారో అదే క్రమాన్ని ఇక్కడ అనుసరించటం అనేది జరుగుతూ వచ్చింది. నిజంగా పడగొట్టబడింది మొదలుకొని ఇప్పటి వరకు ఆ స్థాయి వచ్చేంత వరకు కూడా మరి నా పిల్లలే చాలా కష్టపడ్డారు. కనీసం ఒక లేబర్ను కూడా మేము పెట్టుకోవాలా. ఒకటి లేకపోతే 2 మేస్త్రులు మాత్రమే పని చేసేవాళ్ళు. కానీ నా పిల్లలే పడగొట్టింది మొదలుకొని ఇంతవరకు కూడా పాపం పగలనక రాత్రనక వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. వాళ్ళకి నేనేమి ఇచ్చినా కూడా రుణం తీర్చు. వాళ్ళు పడిన ప్రయాస, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో సహాయకంగా ఉన్నారు. వారి ఆర్థిక పరంగా కావచ్చు, వారికి ఉన్న శక్తి యుక్తులన్నీ కూడా దేవుని కొరకు వారి పనులు కూడా మానేసుకొని అర్ధరాత్రుల వరకు కూడా కష్టపడిన వాళ్ళు. కాబట్టి నా పిల్లలందరికీ కూడా నేను రుణస్తును. వారందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాతో పాటు మరి నా అక్క ఒక మగాళ్ళలాగా కష్టపడింది. ఆడదనే సంగతి కూడా మర్చిపోయి నాతో పాటే మరి నిజంగా చాలా కష్టపడింది. నా అక్కకు కూడా నేను రుణస్తునని చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ విధంగా నాకు పైనుంచి ఎక్కడ సంస్థల తరపు నుంచి వచ్చింది ఏది లేదు. ఎందుకంటే ఎవరిచ్చినా నేను తీసుకునేవాడిని కాదు. దేవుని మహాకృప వల్ల నిజంగా అది ఎలా కట్టబడిందో కూడా నాకే ఆశ్చర్యం. అవసరం వచ్చిన ప్రతిసారి దేవుడే నా ప్రతి అవసరత తన అక్కర్లో తీర్చేవాడు, తన ఐశ్వర్యంలో తీర్చేవాడు. కాబట్టి దేవాది దేవునికి నేను ఎంతైనా రుణస్తున్నా. అలాగే లోకల్ ఫెలోషిప్లో కూడా సేవకులు మరి మా కొరకు ఎంతో ప్రార్థన చేశారు. వారందరికీ కూడా నేను రుణస్తుని. ప్రత్యేకంగా సహవాసంలో ఉన్నటువంటి మరి నా తోటి దైవజనులు, సేవకులు వారు అనుదినము కూడా వారి వారి యొక్క కుటుంబీకులు, వారి యొక్క సంఘాలన్నీ కూడా ప్రార్థన చేశారు. కాబట్టి వారికి కూడా నేను రుణస్తునని చెబుతా ఉన్నాను. మరి ఇప్పుడు ఉంటున్నటువంటి ఆ పాక అనేది కారిపోయేది. ఎండొచ్చినా వర్షం వచ్చినా చాలా ఇబ్బంది అయిపోయింది. మీటింగ్స్ పెట్టాలని చాలా ఆశపడేవాడిని, కానీ చుట్టన్ని గొడ్లు కట్టుకుంటూ ఉండేవాళ్ళం. అందులో పాస్టర్ గారు వచ్చినప్పుడల్లా అంటూ ఉండేవారు, ప్రియులారా వాళ్ళని ఎక్కడ ఉంచాలో కూడా తెలియదు. ఇప్పటికి కూడా ఎవరైనా వస్తే తల ఒక ఇంట్లో పంపించడం జరుగుతూ వస్తూ ఉండేది. కానీ దేవుడు ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చక్కటి మందిరాన్ని దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది సహోదరి సహోదరులు సహాయం చేశారు. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. వారందరి పేర్లు జీవ గ్రంథాలు ఉంటే ఖచ్చితంగా వారు చేసిన మేలు ఎన్నడూ కూడా నేను మర్చిపోను. వారి కొరకు, వారి కుటుంబాల కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాను. కాబట్టి ఇంకా చాలా పని ఉంది, ఇంకా పని పూర్తి అవ్వాలా. కాబట్టి ఆ పని కూడా పూర్తయ్యేటట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇంకా ఆ పని అంతా పూర్తి చేసుకొని మేము గృహంలోకి రావాలని ఆశపడుతూ ఉన్నాం. మరి ముందుగానే మరి నాన్నగారిని అడిగాను నేను,
నా పరిస్థితులు బాగోలేదు కాబట్టి ఫోన్లో మీరు ప్రార్థన చేస్తే సంఘంతో కలిసి మేము లోపలికి వెళ్ళిపోతామని. వారు కూడా సరే బాబు వెళ్ళిపోండి అన్నారు. తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత దర్శనం వచ్చింది ప్రియులు. ఆ దర్శనంలో దైవజనులు మా ఇంటికి వచ్చారు. వారితో మాట్లాడుతూ ఉన్నాం, నాన్న మరి ఇట్లా ప్రార్థన చేస్తే లోపలికి వెళ్ళిపోతామంటే, అయ్యా మరి మీ టీము వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో ప్రార్థన చేయించుకొని మీరు వెళ్ళిపోండి అంటే, మరి గుడివాడలో సేవ చేస్తున్న దైవజనులు యాకోబు గారు అంటా ఉన్నారు, వాళ్ళైనా ప్రార్థన చేశారు, మేము ప్రార్థన చేయలేదు, కాబట్టి నీకోసం అందరం ప్రార్థన చేస్తాం కాబట్టి నువ్వు ప్రార్థన పెట్టుకోవాలని దైవజనులు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు నాన్నగారు అన్నారు, బాబు మరి నీకోసం అందరూ ప్రార్థన చేశారు, మరి నువ్వు అలా వెళ్ళటం భావ్యం కాదు, కాబట్టి దేవుని మీద భారం వేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి కూడికి ఏర్పాటు చేసుకోమని దర్శనం వచ్చినప్పుడు నాన్నకు చెప్పగా మరి ఏర్పాటు చేసుకో అయ్యా అని చెప్పని అన్నారు. కాబట్టి ఆ కూడి కొరకు 2 నెలల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఆర్థిక పరంగా దేవుని సహాయం కొరకు మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు సహాయం చేయగా ఈరోజు ఈ కూడికిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఆహ్వానించగా మీరందరూ కూడా మరి స్థలానికి వచ్చారు. అందును బట్టి మీ అందరికీ పేరు పేరున నేను వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కాబట్టి మా కొరకు, కుటుంబం కొరకు, పరిచర్య కొరకు మీరు ఇంకా భారంగా ప్రార్థన చేయాలని మీ అందరికీ మనవి చేస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన కొద్ది మాటలు మన ఇంట్లో దీవించును గాక. ఆమేన్.